టెక్నికల్ ఎవిడెన్స్ తర్వాత అంటే పిన్ టు పిన్ వాళ్ళు బయలుదేరక ముందు పంపిన ఎస్ఎంఎస్లు, వచ్చిన తర్వాత ఎస్ఎంఎస్లు, తర్వాత రాకముందు వాళ్ళ మధ్య జరిగిన కన్వర్జేషన్, అంటే అమ్మాయిని ఎప్పుడైతే ఈ ఫామ్ హౌస్ ఇన్వైట్ చేసిన తర్వాత స్నేహితుల మధ్య జరిగిన కన్వర్జేషన్ ఏమైతే ఉందో అది కూడా ఇప్పటికే సేకరించారు. ఎక్కడా కూడా ఈ స్నేహితులు కానీ బండి భగీరథ కానీ తప్పించుకునే ప్రయత్నం లేకుండా ఐపీఎస్ ఆఫీసర్ రితిరాజు సేకరించిన సాక్ష్యాల ఆధారంగా ఇది విచారణకు అవకాశం కనిపిస్తా ఉంది. ఈ విచారణలో వాళ్ళు ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే ఎదురుగా టెక్నికల్ ఎవిడెన్స్ పెడుతున్నారు, దానికి సంబంధించిన టెక్నికల్ డీటెయిల్స్ అన్ని వాళ్ళు సబ్మిట్ చేస్తా ఉన్నారు. ఇది నేను చేయలేదు, నేను మాట్లాడలేదు అంటే కూడా ఛాన్స్ లేకుండా చాలా బగడ్బందీన విచారణ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది మనోజ్. రైట్. సో ఈ రోజు తన ఫ్రెండ్స్ తో పాటుగా భగీరథ విచారిస్తారా? అంటే ఎంతమంది ఫ్రెండ్స్ కి నోటీసులు వెళ్ళాయి, ఈ రోజు ఎవరెవరు హాజరు కాబోతున్నారు, ఇంకా తన విషయాలపైన అంటే 9 days ఎక్కడ ఉన్నాడని కానీ ఇంకేదైనా విషయాలపైన బండి భగీరథ అడిగినప్పుడు వాళ్ళ పేరు లేదని చెప్తే వాళ్ళని కూడా ఈ రకంగానే ఫ్రెండ్స్ మాదిరిగా నోటీసులు ఇచ్చి వారిని కూడా విచారించే అవకాశం ఉందా? ఖచ్చితంగా మనోజ్, ఏమైతే మనం ఈ సోషల్ మీడియాకి సంబంధించి కావచ్చు, మనం గురించి చెప్పుకున్నాం, టెక్నికల్ ఎవిడెన్స్ చెప్పుకున్నాం, ఆ టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా ఎవరు ఇన్వాల్వ్ ఉందని చెప్పి తన విషయాలైతే విషయాలైతే వెల్లడయ్యాయో దాని ఆధారంగా వాళ్ళు పిలిపించి విచారించి విడివిడిగా అంటే ఒక్కొక్కరిని ఆ సమయంలో మీరు ఎందుకు మెసేజ్ చేశారు, ఏ టైంలో ఫోన్ చేశారు, ఎందుకు ఫోన్ చేయాల్సి వచ్చింది, దాని తర్వాత ఈ ఫామ్ హౌస్ తీసుకురావడానికి మామూలు క్యాజువల్ గా రమ్మన్నారా, దురుద్దేశంతో రమ్మన్నారా అన్న విషయాలతో పాటు వీళ్ళ ఫ్రెండ్స్ మధ్య జరిగిన కన్వర్జేషన్ ఆల్రెడీ వీళ్ళు సేకరించారు కాబట్టి టెక్నికల్ ఎవిడెన్స్ దాని ఆధారంగా స్నేహితులను విడివిడిగా అలాగే బండి భగీరథతో పాటు కలిపి కూడా విచారణ చేసి ఆ టెక్నికల్ ఎవిడెన్స్ ముందు పెట్టి స్పష్టంగా వాళ్ళ దగ్గర నుంచి ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఏదైనప్పటికీ ఎక్కడా కూడా టెక్నికల్ ఎవిడెన్స్ మిస్ అవ్వకుండా చాలా స్పష్టమైన ఆధారాలతో ముందుకు వెళ్తున్నారు పోలీసులు మనోజ్. రైట్, ఒక్కసారి హోల్డ్ లో ఉండండి, గెట్ బ్యాక్ టు అగైన్. ఒకసారి సీన్ రికన్స్ట్రక్షన్ సమయంలో మొయినాబాద్ ఫామ్ హౌస్ తీసుకెళ్లినటువంటి ఆ లైవ్ విజువల్స్ మనం చూస్తున్నాం. సో ఎక్స్క్లూజివ్ విజువల్స్ అవన్నీ కూడా, దాంట్లో మనం బండి భగీరథ అక్కడికి వెళ్ళడం మన ఆ వెహికల్స్ లో చూడొచ్చు. భగీరథ ఈ కారులోనే వెళ్తూ ఉన్నాడు, అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళగానే అక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది, ఏంటి, ఎవరెవరు వచ్చారు, ఇలా అనేక కీలక విషయాలపైన భగీరథని సీన్ రికన్స్ట్రక్షన్ చేశారా. ఫామ్ హౌస్ లోపలికి వెళ్తున్న దృశ్యాలు ఏ వీడియోస్ అయితే బయట సర్క్యులేట్ అయ్యాయో అదే గేట్ వెంట ఆ ఒక కార్లో భగీరథ అండ్ అమ్మాయి వస్తుందన్నట్టుగా ఒక వీడియోని సర్క్యులేట్ చేశారు, సీసీటీవీ కెమెరా విజువల్ని. ఇప్పుడు అదే గేట్ నుంచి బండి భగీరథ పోలీసుల సమక్షంలో ఎంటర్ అవుతున్నాడు. ఇదే ఆ ఫామ్ హౌస్. ఈ ఫామ్ హౌస్లోనే December 31st నైట్ 2025 అంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరిగాయి. సో ఇదే ఫామ్ హౌస్లో ఆ అమ్మాయి పైన అఘాయిత్యం జరిగింది. ఇది ఆ అమ్మాయి కంప్లైంట్లో పొందుపరిచిన అంశం. సో ఇక్కడ ఆ ఫామ్ హౌస్లోకి నిన్న బండి భగీరథ తరలించారు. సీన్ రికన్స్ట్రక్షన్లో భాగంగా అక్కడ ఏం జరిగింది, ఎవరెవరు వచ్చారు, సో అక్కడికి వచ్చినటువంటి సమయంలో ఎవరెవరు ఉన్నారు, ఇక్కడ ఏం చేశారు మీరంతా, ఏం పార్టీ జరిగింది, లిక్కర్ తీసుకున్నారా, ఇంకేమైనా మాదక ద్రవ్యాలు ఉన్నాయా, డ్రగ్స్ గంజాయి లాంటి మత్తు పదార్థాలు ఉన్నాయా, ఆ అమ్మాయికి నువ్వు మత్తు మందు కల్పించావని చెప్పి అమ్మాయి చెప్తుంది. ఆ మత్తు మందు ఏంటి, నీకు ఎలా దొరికింది, ఎక్కడి నుంచి వచ్చింది, నీకు ఇలా చేయమని ఎవరు చెప్పారు, నీ ఇంటెన్షనేనా, ఇలా అనేక కోణాల్లో కూడా భగీరథని అక్కడ విచారణ జరిపినట్టు తెలుస్తోంది. సో ఇక్కడ చూడండి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే కూడా అరణ్య హౌస్ అంట, ఆ ఫామ్ హౌస్ పేరు అరణ్య హౌస్. సో ఇటువంటి ఎన్ని అరణ్యాలు ఉన్నాయో మరి అక్కడ, ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడేటువంటి ఫామ్ హౌస్లు. మొయినాబాద్ అంటేనే క్రైమ్కి, మాదక ద్రవ్యాల సేవించడానికి, లేకపోతే ఈ ముజ్రా పార్ట్ అన్నిటి కూడా కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్కి అడ్రస్గా మారిపోయింది మొయినాబాద్ ఫామ్ హౌస్లు అన్నీ కూడా. సో ఇక్కడే ఇప్పుడు బండి భగీరథ ఇక్కడే ఆ అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడన్నట్టుగా సీన్ రికన్స్ట్రక్షన్లో భాగంగా కీలక ఆధారాన్ని పోలీసులు రాబట్టారు. సో ఈరోజు మరింత మందిని కూడా విచారించే అవకాశం ఉంది. సో ఎవరెవరిని విచారిస్తారు, ఏ రకంగా విచారణ ఉండబోతుందో చూడాలి. టెక్నికల్ ఎవిడెన్స్ని కూడా ఈరోజు భగీరథ్ కేసులో చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. మైనర్ బాలికను సైతం ఈరోజు పోలీసులు విచారించే అవకాశం ఉంది. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా
నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU